వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందిస్తాము అని వాగ్దానం చేస్తున్నారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి యువనేస్తం అనే పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం క్రింద ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు అందించబోతున్నారు. అయితే ఈ పథకానికి అర్హతల్లో మొదటిదొచ్చేసి మనకు నిరుద్యోగి వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే అంతేకాకుండా విద్యా అర్హతలు చూసినట్లయితే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ లేక హయ్యర్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. అయితే మరిన్ని విషయాలకు సంబంధించి అంటే మిగిలినటువంటి విషయాలు అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. ఈ 3 సభ్యుల కమిటీ ఒక 10 రోజుల్లో నివేదికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించబోతుంది. ఈ నివేదికలో సమర్పించినటువంటి విషయాలను లెక్కలోకి తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వెబ్సైట్ని కూడా అలాగే ఒక డెడికేటెడ్ మొబైల్ యాప్ని కూడా రూపొందిస్తున్నారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా జరిగితే ఈ పథకం అనేది మనకు ఆగస్టు 15న లాంచ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆగస్టు 15న లాంచ్ కాకపోతే అక్టోబర్ 2 నుంచి లాంచ్ చేయబోతున్నారు ఈ పథకం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు లేక ఇచ్చినటువంటి హామీలని ఒకటి నెరవేరుస్తున్నారు. దాంట్లో నిరుద్యోగులకు ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం క్రింద నెలకి 3,000 రూపాయలు అందించబోతున్నారు. అయితే ఇది ఆగస్టు 15 నుంచి మొదలవుతుందా అక్టోబర్ 2 నుంచి మొదలవుతుందా అనేది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక నిరుద్యోగులు కొంతలో కొంత ఆర్థికంగా నిలబడుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి మనకు 3,000 రూపాయలు అందించబోతున్నారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.